హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఇవాళ గవర్నమెంట్ హెచ్ఎండిఏ లిమిట్స్ని పెంచాలి, హెచ్ఎండిఏ లిమిట్స్ అంతా ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి ఒక వార్త రావడం. సో మళ్ళీ రియల్ ఎస్టేట్ ఒక ఊపు వచ్చిందని చెప్పొచ్చు. అండ్ రియల్ ఎస్టేట్లో ఈ హెచ్ఎండిఏ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, ఈ హెచ్ఎండిఏ అనేది ఏంది అసలు, సో దీన్ని పెంచితే సామాన్యమైన ఇన్వెస్టర్స్కి ఏ విధమైన లాభాలు వస్తాయి, అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే దగ్గర ఈ హెచ్ఎండిఏలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలామందికి ఒక క్వశ్చన్గా మారిపోయింది ఇప్పుడు. అండ్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, ఈ లిమిట్ ఎక్స్పాండ్ చేయడం వల్ల గవర్నమెంట్కి ఏంటి లాభం, సామాన్యమైన ప్రజలకు ఎలాంటి లాభాలు ఉన్నాయన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైతే మీరు హెచ్ఎండిఏలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మంచి మంచి పాయింట్స్ నేర్చుకున్నాం, తెలుసుకున్నాం అన్న ఆ ఫీలింగ్ అయితే మీకు ఉండిపోతుంది. అది మాత్రం నేను చెప్పగలుగుతా. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది సిటీ సరౌండింగ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్లీ 50 కిలోమీటర్ రేడియస్ వరకు ఉంది. అంటే ఫ్యూచర్లో ఇక్కడ వరకంతా కూడా ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ వరకంతా కూడా జనాలు ఇంకా ఎక్కువ వస్తారు. ఇదంతా హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉండడం వల్ల ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్స్కి కానీ డెవలప్మెంట్స్కి కానీ ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పవచ్చు. హెచ్ఎండిఏలో ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఈ హెచ్ఎండిఏ లొకేషన్లో ఎక్కడ మనం తీసుకున్నా కూడా మినిమం మనకి గజం వచ్చేసి తక్కువలో తక్కువ 10,000 నుంచి 15,000 నుంచి మొదలు పెడితే, లోయెస్ట్ బడ్జెట్ చెప్తున్నాను మీకు, 15,000 నుంచి మొదలు పెడితే 25,000, 30,000, 35,000 వరకు కూడా ఉన్నాయి హెచ్ఎండిఏలో. సో ఈ హెచ్ఎండిఏకు ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్స్కి వస్తుంది. అంటే హైదరాబాద్ లిమిట్స్ అని అర్థం సింపుల్గా. సో ఈ హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నదానికి ప్రైస్ వేరే ఉంటుంది. ఈ లిమిట్ దాటిన తర్వాత వచ్చేదానికి డిటిసిపి అంటారు మళ్ళీ. సో డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. అంటే మనకి హైదరాబాద్ లిమిట్ అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ లిమిట్స్ ఏవైతే ఉంటాయో, సో గ్రేటర్ మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిటిసిపి లేఅవుట్స్ కిందకి వస్తాయి. సో ఇప్పుడు హెచ్ఎండిఏలో కూడా చూసుకుంటే ఏంటంటే గవర్నమెంట్ తెచ్చిన నామ్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళకి కంపల్సరీ మినిమం 30 ఫీటు, 33 ఫీట్, 40 ఫీట్, 60 ఫీట్ రోడ్స్ ఇవ్వాలి. కొన్ని ఏరియాలో కొన్ని వెంచర్స్ పెద్ద ఉంటే 100 ఫీట్ రోడ్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ చెప్పడం వల్ల ఈ ఏరియా అంతా కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. సో దీంట్లో ఉండే ఫెసిలిటీస్ అలాగే ఉంటాయి. కాబట్టి హెచ్ఎండిఏ లిమిట్స్లో మనం తీసుకున్నట్టయితే మేజర్ అడ్వాంటేజ్ ఏముంటుందంటే గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్ ఉంటుంది. హెచ్ఎండిఏ లిమిట్లో గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఈ హెచ్ఎండిఏ అంతా కూడా మనకేంది ఎక్స్పాండ్ అవ్వడం వల్ల హైదరాబాద్ లిమిట్లో ల్యాండ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ ల్యాండ్ దొరుకుతుంది మనకి. సో చాలామంది ఏంటంటే ఈ లిమిట్స్ దాటంగానే మళ్ళీ మనం ఎక్కడో దూరం పోతున్నాం, ఊరు దాటిపోతున్నాం కదా, ఇది హైదరాబాద్ లిమిట్ దాటిపోతున్నాం కదా అన్న ఫీలింగ్ నుంచి ఇదంతా కూడా మన హైదరాబాదే. సో హైదరాబాద్లో ఏమవుతుందంటే రోజు రోజుకి జనాలు ఎక్కువ అవుతున్నారు, వలస రావడం. 3.5 లక్షల మంది సంవత్సరానికి యావరేజ్గా వేరే స్టేట్ నుంచి ఇక్కడ రావడం, ప్లస్ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు 1,50,000 చూసుకుంటే దగ్గర మనకి ఒక 5 లక్షల మంది జనాభా హైదరాబాద్లో ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. ఇంటూ మనం 10 సంవత్సరాలు వేసుకుంటే 50 లక్షల మంది జనాభా వస్తే ఎన్ని స్కూల్స్ కావాలి, ఎన్ని హాస్పిటల్స్ కావాలి, ఎన్ని ఎమ్యూనిటీస్ కావాలి, ఎన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, ఏమేమి అవైలబిలిటీ అన్నది వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ పెరగాలంటే హైదరాబాద్ ఆల్రెడీ కుక్కిడిసిపోతుంది. ఇదంతా కూడా ఆల్రెడీ మనకి స్టాగ్నెంట్ లెవెల్కి వచ్చేసింది, జనాలు కూడా ఎక్కువ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం హెచ్ఎండిఏ లిమిట్స్ ఎక్కడైతే పెంచుతున్నామో, ఎక్కడైతే ఎక్స్పాండ్ అవుతుందో అలాంటి ఏరియాలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి, గ్రోత్ బాగుండడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల నేను లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పటికైనా సరే ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్కడ డెవలప్మెంట్ చేసినా ఫ్యూచర్లో వస్తాయని మేము చెప్తున్నాము. కానీ అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చెప్పిన తర్వాత జనాలకు ఇంకా ఎక్కువ నమ్మకం పెరిగింది. వీళ్ళు ఎంత చెప్పినా కూడా ఏంటంటే ఏజెంట్లు చాలా మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్పుకునే వాళ్ళు అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఎప్పుడైతే గవర్నమెంట్ దీనికి అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత జనాలకు ఇంకా నమ్మకం పెరిగింది. కాబట్టి మీరు హైదరాబాద్ లిమిట్లో చూసుకుంటే ఎక్కడైతే ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచుతున్నారో ఆల్రెడీ మార్కెట్ వాల్యూస్ పెరిగినాయి, అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి. ఇదొక అడ్వాంటేజ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. సేల్ డీడ్ వాల్యూ అంటారు, ఏదైతే ల్యాండ్ వాల్యూ సేల్ డీడ్ వాల్యూ ఉంటుందో లిమిట్ పెంచినప్పుడు ఏమవుతుంది, లోపల కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం హైదరాబాద్ సరౌండింగ్లో చూసుకుంటే కొన్ని మేజర్ ఏరియాస్ చూసుకుంటే, సో మహబూబ్ నగర్ నుంచి కానీ, మెదక్ నుంచి కానీ, లేదా ఇంకా వేరే డిస్టిక్ నుంచి ఎప్పుడైతే డిస్టిక్స్ డివైడ్ అయినాయో, ఎప్పుడైతే రంగారెడ్డి డిస్టిక్లో ఎక్కువైతే కలిసినాయో అప్పుడు బాగా డిమాండ్ పెరిగింది. మనకి షాద్ నగర్ సైడ్ చూసుకుంటే కూడా మనకి ఎప్పుడైతే మహబూబ్ నగర్ నుంచి రంగారెడ్డికి వచ్చిందో షాద్ నగర్ బాగా క్లిక్ అయింది.
తర్వాత చూసుకుంటే మనకి ఇక వేరే హైవేస్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న హైవేస్కి ఇప్పుడు టౌన్స్ ఎప్పుడైతే డివైడ్ అయినాయో, ఎప్పుడైతే గ్రోత్ పెరిగిందో అక్కడి నుంచి ఇంకా గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది. అందుకనే హెచ్ఎండిఏ లిమిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇమ్మీడియట్గా మనం కట్టుకోవాలి, సో ఇమ్మీడియట్గా రిటర్న్ రావాలనుకునే వాళ్ళు ఏంటంటే హెచ్ఎండిఏకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. కాబట్టి హెచ్ఎండిఏకి ఉన్న డెవలప్మెంట్స్, అక్కడ ఉన్న గ్రోత్ అలాగే ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు నేను చెప్పే ప్రతి ఒక్కరికి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, డబ్బులుంటే ఎకరాలలో కొనండి. ఎకరాలు కొనలేము అనుకుంటే కనుక దయచేసి 1000 గజాలు, 500 గజాలు, 200 గజాలైనా కనీసం కొనండి. డెవలప్మెంట్ అయిన తర్వాత చూద్దాం, గ్రోత్ అయిన తర్వాత చూద్దాం అనుకుంటే, ఇన్వెస్టర్లో కూడా విజనరీ ఇన్వెస్టర్ ఎవరు అంటే డెవలప్మెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కాదు. వస్తుంది, రావడానికి స్కోప్ ఉంది, ఇక్కడ గ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీ ఉంది అని ముందు చూపుతో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, సో ముందు చూపుతో దూరదృష్టితో ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు మాత్రమే ఎక్కువ రిటర్న్ పొందగలుగుతారు. లేదంటే చాలామంది మీరు సెలబ్రిటీలను తీసుకోండి, చాలామంది మీరు రాజకీయ నాయకులను తీసుకోండి, చాలామంది ఈరోజు మన హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ఎవరిని టచ్ చేసినా కూడా ప్రతి ఒక్క ఏరియాలో ఒక పెద్ద మనిషి ఖచ్చితంగా ఉంటారు, లేదా ఒకరు ఖచ్చితంగా ఒక మాట చెప్తారు, అయ్యో హైదరాబాద్లో చాలామంది నాకు ప్లాట్ కొనుక్కున్నారు, ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నారు, ఇక్కడ 50,000కే ఇస్తా అన్నారు, ఇక్కడ ₹1,00,000 ఇస్తా అన్నారు, అప్పుడు నేను కొనలే, బతకనికి వచ్చినా అనుకున్నా, ఇక్కడ కొన్ని రోజులే ఉంటాము, హైదరాబాద్ ఇంత అవుతుంది అనుకోలే, కానీ ఇలా హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ అయిందని చెప్పి చాలామంది మాట్లాడతారు. ఇలా హైదరాబాద్ లోకల్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే ఈ లొకేషన్ దాటి, ఔటర్ రింగ్ రోడ్ దాటి మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితేనే మనం కూడా మంచి రిటర్న్ పొందిన వాళ్ళం అవుతాం. లేకపోతే రేపు పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, డాడీ మీకు ఇప్పుడు ఇంత గ్రోత్ వస్తుందని ఎవరు చెప్పలేదా ముందు, మమ్మీ మీకు ఎవరు చెప్పలేదా అని చెప్పి వాళ్ళు అడిగితే అప్పుడు మనం కూడా సమాధానం చెప్పడానికి ఉండాలి. కాబట్టి ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. భూమి కొనేటప్పుడు ఏంటంటే మనం అనుకున్న బడ్జెట్లోనే దొరకవచ్చు, దొరకకపోవచ్చు. పెళ్ళైనా ప్లాట్ అయినా కరెక్ట్గా అనుకున్న దాంట్లోనే అవ్వదు, కొన్నిసార్లు కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. కాబట్టి మనం కూడా కొంచెం డబ్బులు అడ్జస్ట్ చేసి కొంచెం లోన్ తీసుకోనో, గోల్డ్ లోన్ పెట్టుకోనో, లేదా ఎక్కడి నుంచి అయినా చిట్టీలు అడ్జస్ట్ చేసుకోనో మనం ఇలా భూమి మీద పెట్టుబడి పెడితే 10 సంవత్సరాల తర్వాత మీరు జాబ్ చేసి ఎంతైతే సంపాదిస్తారో ఆ పెట్టిన పెట్టుబడి మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఆ ప్రాపర్టీ అనేది కూడా కష్టపడి మీరు 10 సంవత్సరాలకి ఎంతైతే ఇలా పెట్టుబడి పెట్టారో దానికి 2 కూడా అది సంపాదించి పెట్టగలుగుతుంది. అందుకే భూమి మీద పెట్టుబడి పెట్టే వాళ్ళు హెచ్ఎండిఏ లిమిట్స్లో కొనగలిగే వాళ్ళు హెచ్ఎండిఏ లిమిట్స్లో కొనండి. హెచ్ఎండిఏ లిమిట్స్లో కొనలేను అనుకున్న వాళ్ళకి ఇంకొంచెం దూరం వెళ్ళైనా సరే డిటిసిపిలో అయినా సరే కానీ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. గ్రోత్ గ్యారంటీ ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ నుంచి 10 కిలోమీటర్ రేడియస్ దాటిన తర్వాత కూడా ఎప్పటికైనా సరే మంచి రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది. అండ్ హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్ ఎప్పటికైనా గ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీ ఉంది. కాబట్టి మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈరోజు నెక్స్ట్ ఒక 5 to 10 years వెయిట్ చేయగలిగితే మాత్రం మంచి రిటర్న్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇంకా మీకు హెచ్ఎండిఏ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, ఎలాంటి చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏమేమి చూసుకోవాలి, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఏ క్వైరీస్ ఉన్నా కూడా మీకు సర్వీస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం. ఈ సంజయ్ నాయక్ బ్రదర్ ఏదైతే మీకు చెప్తున్నారో ఇవన్నీ కూడా నా పర్సనల్ డాటా, నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను తెలుసుకున్న విషయాలను బేస్ చేసుకొని మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. బట్ ద చాయిస్ ఈజ్ యువర్స్, డెసిజన్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.